హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైట్ మేర్స్ తెలుగు. నేను చిన్నప్పుడు వేసవి సెలవుల్లో మా తాతయ్య వాళ్ళ ఊరు వెళ్ళేవాడిని. రాత్రి భోజనం అయ్యాక ఇంటి ముందు మంచాలు వేసుకొని పడుకునేవాళ్ళం. అప్పుడు మా తాతయ్య చెప్పిన ఒక కథ ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఆయన ఒక్క మాటే చెప్పేవారు, రాత్రి అయ్యాక మా ఊరిలో ఎవ్వరూ నల్లచీర లక్ష్మి పేరు కూడా ఎత్తరు బాబు అని. ఎందుకు అని నేను అడిగితే ఆయన కొద్దిసేపు మౌనంగా ఉండి, ఆమె కథ వినాలంటే ధైర్యం ఉండాలి అని చెప్పి ఈ కథ మొదలుపెట్టేవారు. మీరు కూడా ధైర్యవంతులైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నల్లచీర లక్ష్మి కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇది దాదాపు 50 సంవత్సరాల క్రితం జరిగిన కథ. అప్పుడు మా ఊరు ఇప్పట్లా లేదు. కరెంటు లేదు, రోడ్లు లేవు. సాయంత్రం 6 గంటలైతే ఊరు మొత్తం నిశ్శబ్దంగా మారిపోయేది. గ్రామం చివర ఒక పెద్ద మర్రి చెట్టు, దాని పక్కనే ఒక పాత బావి. ఆ దారిలోనే పక్క ఊరికి వెళ్ళాలి. పగలంతా అక్కడ జనాలు తిరిగేవారు. కానీ సూర్యుడు అస్తమించాక ఆ దారిలో ఒక్క మనిషి కూడా కనిపించేవాడు కాదు. ఎందుకంటే ఆ దారి గురించి అప్పటికే ఒక కథ ఉండేది. ఆ కథ పేరు నల్లచీర లక్ష్మి. లక్ష్మి మా ఊరిలోనే పుట్టి పెరిగిన అమ్మాయి. చాలా అందంగా ఉండేదట. అందరికీ గౌరవించేది. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా వెళ్ళి సాయం చేసేది. గ్రామంలో లక్ష్మి లాంటి మనసు ఎవరికీ లేదు అని పెద్దలంతా చెప్పుకునేవారు. ఆమెకు చిన్నప్పటి నుంచే రామయ్య అనే యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఇద్దరూ ఒకరినొకరు చాలా ఇష్టపడేవాళ్ళు. పెళ్ళికి ఇంకా నెల రోజులే ఉంది. ఊరంతా ఆ పెళ్లి గురించే మాట్లాడుకుంటుంది. కానీ ఆ ఊరిలో ఒక వ్యక్తి మాత్రం ఆ పెళ్లి జరగకూడదని కోరుకున్నాడు. అతని పేరు భూపతి. ఊరిలో పెద్ద భూస్వామి. డబ్బు, పొలాలు, పలుకుబడి అన్నీ అతని చేతిలోనే ఉన్నాయి. అతని కంట లక్ష్మి పడింది. కానీ లక్ష్మి అతన్నెప్పుడూ పట్టించుకోలేదు. ఒకరోజు రామయ్య పని మీద పక్క ఊరికి వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం లక్ష్మి ఒంటరిగా బావి దగ్గరకు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది. అక్కడ భూపతి ఎదురయ్యాడు. ఒకసారి మాట్లాడాలి అని అన్నాడు. లక్ష్మి వినలేదు. వేగంగా నడవసాగింది. భూపతి ఆమె చేయి పట్టుకున్నాడు. లక్ష్మి గట్టిగా తోసేసింది. ఇంకోసారి నా జోలికి వస్తే ఊరందరి ముందు చెప్పేస్తాను అని చెప్పి హెచ్చరించింది. ఆ మాట భూపతికి అవమానంగా అనిపించింది. అతని మోకం కోపంతో ఎర్రబడింది. ఈ పెళ్లి జరగదు లక్ష్మి అని పళ్ళు బిగించి చెప్పాడు. ఆ రాత్రి లక్ష్మి ఇంటికి వెళ్ళి జరిగిన విషయం అంతా తన తండ్రికి చెప్పింది. వెంటనే గ్రామ పెద్దలు సమావేశం పెట్టారు. భూపతిని కూడా పిలిచారు. కానీ డబ్బు ముందు నిజం ఓడిపోయింది. భూపతి ఆమెనే నన్ను అపవాదు చేస్తుందని చెప్పాడు. గ్రామంలో కొంతమంది అతని మాటలే నమ్మారు. లక్ష్మి ఎంత ఏడ్చినా ఎవ్వరూ వినలేదు. అప్పటి నుంచి లక్ష్మి ఇంటి బయటికి రావడం కూడా తగ్గించేసింది. ఊరి వాళ్ళ చూపులు, మాటలు, అవమానాలు ఆమె మనసును నెమ్మదిగా విరిచేశాయి. కానీ రామయ్య మాత్రం ఒకే మాట చెప్పాడు, నేను నిన్నే నమ్ముతున్నాను లక్ష్మి, ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది అని అన్నాడు. ఆ మాట విన్నాక చాలా రోజుల తర్వాత లక్ష్మి ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. కానీ ఆమెకి తెలీదు అది తన జీవితంలో చివరి ప్రశాంతమైన రోజు అని. పెళ్ళికి ఇంకా 10 రోజులు మాత్రమే ఉన్నాయి. లక్ష్మి మళ్ళీ మామూలు జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. రామయ్య కూడా ఇంకొన్ని రోజులు ఓపిక పడు అని, మన పెళ్ళి అయిపోతుంది అని చెప్పి ధైర్యం చెప్పేవాడు. కానీ భూపతి మాత్రం ఆ అవమానాన్ని మర్చిపోలేకపోయాడు. లక్ష్మి తనని ఊరి ముందు తలదించుకునేలా చేసిందనే కోపం రోజు రోజుకు పెరుగుతుంది. ఒకరోజు అమావాస్య సాయంత్రం నుంచే భారీ వర్షం, మెరుపులు, ఉరుములు, గాలి. ఆ రాత్రి లక్ష్మి తల్లి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. వైద్యుడు పక్క ఊరిలో ఉన్నాడు. ఇంట్లో మగవాళ్ళెవరూ లేరు. లక్ష్మి ఒక్కతే వైద్యుడిని తీసుకురావడానికి బయలుదేరింది. అందరూ ఆపారు. ఈ రాత్రి ఆ దారిలో వెళ్ళొద్దు అన్నారు. కానీ తల్లిని కాపాడుకోవాలంటే ఆమెకు వేరే దారి లేదు. చేతిలో చిన్న లాంతర పట్టుకొని గ్రామం చివర ఉన్న మర్రి చెట్టు దాటి పట్టింది. అప్పటికే ఆ దారి దగ్గర 3 మనుషులు ఆమె కోసం ఎదురు చూస్తున్నారు. భూపతి, అతని 2 అనుచరులు. లక్ష్మి వాళ్ళని చూసి వెనక్కి తిరిగి పరిగెత్తింది. కానీ చీకటి, వర్షం, జారుడు నేల. ఆమె కాలు జారి పడిపోయింది.
వాళ్ళు ఆమెను చుట్టుముట్టారు. లక్ష్మి ఎంత వేడుకున్నా ఎవరూ వినలేదు. అంతలో దూరం నుంచి రామయ్య స్వరం వినిపించింది, లక్ష్మి అని. భూపతి ఒక్కసారిగా కోపంతో ఆమెను బలంగా తోసేశాడు. ఆమె వెనక్కి పడిపోయింది. అక్కడే ఉన్న పాత బావి అంచు విరిగి లక్ష్మి ఆ బావి లోపల పడిపోయింది అని పెద్ద శబ్దం. అందరూ బావి దగ్గర పరిగెత్తారు. లోపల చీకటి, వర్షపు నీరు, ఏమీ కనిపించడం లేదు. భూపతి భయపడ్డాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్నారు. ముగ్గురు ఏమీ జరగనట్టు అక్కడి నుంచి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత రామయ్య అక్కడికి చేరుకున్నాడు. లక్ష్మి కోసం ఆ రాత్రంతా వెతికాడు. గ్రామం మొత్తం లాంతరు పట్టుకొని వెతికింది, కానీ లక్ష్మి ఎక్కడా కనిపించలేదు. మూడో రోజు బావిలో ఒక నల్ల చీర మాత్రమే తేలింది, కానీ శవం మాత్రం దొరకలేదు. ఊరి వాళ్ళు వర్షపు వరదలో కొట్టుకుపోయి ఉంటుందని అనుకున్నారు. అలా లక్ష్మి కథ ముగిసిపోయిందని అందరూ భావించారు. కానీ అది ఆమె కథకు మొదలు మాత్రమే. లక్ష్మి ఎక్కడా కనిపించకుండా పోయిన 7వ రోజు రాత్రి భూపతి ఇంటి ముందు ఎవరో నిలబడి ఉన్నారు. నల్ల చీర, తడిసిన జుట్టు, చేతిలో పగిలిపోయిన లాంతరు. ముఖం కనిపించడం లేదు. భూపతి బయటికి వచ్చాడు. ఎవరు అని అన్నాడు. సమాధానం లేదు. మళ్ళీ అడిగాడు, ఎవరక్కడా అని. అప్పుడు ఆమె చాలా నెమ్మదిగా తలపైకెత్తింది. అది లక్ష్మి. కానీ ఆమె కళ్ళల్లో మనిషి చూపు లేదు. పూర్తిగా తెల్లగా ఉన్నాయి ఆమె కళ్ళు. భూపతి భయంతో తలుపు మూసేయబోయాడు. అప్పుడే ఆమె ఒక్క మాట చెప్పింది, నన్ను బావిలో పడేసింది నువ్వే కదా అని. మరుసటి రోజు ఉదయం భూపతి ఇంటి తలుపు తెరిచి ఉంది. ఇంట్లో అన్నీ అలాగే ఉన్నాయి, కానీ భూపతి మాత్రం కనిపించలేదు. ఇల్లు మొత్తం వెతికారు, పొలాలు వెతికారు, చెరువులు వెతికారు, ఎక్కడా జాడలేదు. 3వ రోజుల తర్వాత అదే పాత బావి దగ్గర భూపతి చెప్పులు మాత్రమే దొరికాయి. అవి బావి అంచు మీద చక్కగా పక్కన పెట్టినట్టే ఉన్నాయి. అతను మాత్రం మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. ఆ రోజు నుంచి ప్రతి అమావాస్య రాత్రి మర్రి చెట్టు దారి మీద నల్ల చీర కట్టుకున్న ఒక మహిళ లాంతర్ పట్టుకొని నిలబడ్డం చూశామని గ్రామంలో చాలామంది చెప్పేవారు. మొదట ఎవరూ నమ్మలేదు, కానీ ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ ఒకే మాట చెప్పారు, ఆమె ఏమీ చేయదు, కేవలం భూపతి ఎక్కడా అని మాత్రమే అడుగుతుంది అని. కానీ కొన్ని నెలల తర్వాత ఆమె అడిగే ప్రశ్న మారిపోయింది. ఆ ప్రశ్న విన్న వాళ్ళు భయంతో మాట్లాడలేకపోయేవారు. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న అడుగుతుంది, నా కోసం ఇంకో మనిషిని పంపుతావా అని. ఆ ప్రశ్న అడిగిన తర్వాత ఆమె ఎదుట నిలబడ్డ వాళ్ళలో కొంతమంది మరుసటి రోజు ఉదయం వరకు ఇంటికి తిరిగి రాలేదు. లక్ష్మి కనిపించకుండా పోయి దాదాపు 6 నెలలు గడిచాయి. ఆ తర్వాత ఆమె గురించి ఒక్క మాట కూడా ఊరిలో ఎవరూ మాట్లాడలేదు. కానీ అమావాస్య వచ్చినప్పుడల్లా గ్రామం మొత్తం సాయంత్రం 7 గంటలకే తలుపులు వేసుకునేది. ఎందుకంటే ఆ రాత్రి మర్రి చెట్టు దారి మీద నల్ల చీర కట్టుకున్న ఒక మహిళ లాంతర్ పట్టుకొని నడుస్తుందని అందరికీ తెలుసు. ఆమె ఎవరిని వెంటనే చంపేది కాదు, ముందు ఒక ప్రశ్న మాత్రమే అడిగేది, నా కోసం వస్తావా అని. ఆమె మాటకు ఎవరైనా వస్తాను అని సమాధానం చెప్తే మరుసటి రోజు ఉదయం వాళ్ళ జాడ కనిపించేది కాదు. ఒకసారి పక్క ఊరు 4 యువకులు దయ్యం అంటూ ఏమీ ఉండదంటూ అమావాస్య రాత్రి ఆ దారిలోనే వెళ్ళారు. మరుసటి రోజు 3 మాత్రమే తిరిగి వచ్చారు. 4వ వ్యక్తి ఎప్పటికీ కనిపించలేదు. ఆ 3 చెప్పిన మాట ఊరిలో ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు, మేమంతా కలిసి నడుస్తున్నాం. అప్పుడే ఆమె కనిపించింది. నల్ల చీర, చేతిలో లాంతరు, ముఖం మొత్తం జుట్టుతో కప్పేసింది. ఆమె మా వైపు చూసి నా కోసం వస్తావా అని అడిగింది. మేము భయంతో అక్కడి నుంచి పరిగెత్తాం. కానీ మా ఫ్రెండ్ మాత్రం ఎందుకో ఆమె వెనకాల నడవడం మొదలుపెట్టాడు. అంతే, అతన్ని మళ్ళీ ఎవరో చూడలేదు. ఆ సంఘటన తర్వాత గ్రామ పెద్దలు మర్రి చెట్టు దగ్గర ఒక చిన్న అమ్మవారి గుడి కట్టించారు. ప్రతి అమావాస్య దీపం వెలిగించడం ప్రారంభించారు. ఆ తర్వాత నల్ల చీర లక్ష్మి కనిపించడం తగ్గిందని పెద్దలు చెప్పేవారు. ఇక్కడి వరకు చెప్పి మా తాతయ్య ఒక్కసారిగా మౌనంగా అయ్యాడు. నేను అడిగాను, తాతయ్య మీరు ఎప్పుడైనా ఆమెను చూశారా అని. ఆయన వెంటనే సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు చీకట్లోకి చూస్తూ కూర్చున్నాడు. తర్వాత నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. నాకప్పుడు 16 సంవత్సరాలు. ఒక అమావాస్య రాత్రి మా ఎద్దు తప్పిపోయింది. దాన్ని వెతుక్కుంటూ నేను ఆ మర్రి చెట్టు దారికి వెళ్ళాను. ఆ సమయంలో దూరంగా ఒక లాంతరు వెలుగు కనిపించింది. మా ఊరి వాళ్ళలో ఎవరో అనుకొని నేను దగ్గరికి వెళ్ళాను. కానీ దగ్గరికి వెళ్ళే కొద్దీ
ఆ వెలుగు నాకే దగ్గరవుతూ వస్తుంది. కొద్దిసేపటికి ఆమె కనిపించింది. నల్ల చీర, తడిసిన జుట్టు, చేతిలో పాత లాంతరు. ఆమె నా ఎదుటికి వచ్చి ఒక్క మాట అడిగింది, నా కోసం వస్తావా అని. నా గుండె బలంగా కొట్టుకుంటుంది. కానీ మా నాన్న ఒక మాట చెప్పేవాడు, రాత్రి దారిలో ఎవరైనా పిలిచినా వెనక్కి తిరిగి చూడొద్దు, సమాధానం చెప్పొద్దు అని. ఆ మాట గుర్తొచ్చి నేను తల కూడా ఎత్తలేదు. ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకొని అమ్మవారి పేరు జపిస్తూ ముందుకు నడిచాను. కొన్ని క్షణాల తర్వాత ఆ చల్లని గాలి ఆగిపోయింది. లాంతరు వెలుగు కూడా కనిపించలేదు. ధైర్యం చేసి వెనక్కి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. మా తాతయ్య ఇంత చెప్పి ఒక మాట అన్నాడు, ఆ రోజు నేను మాట్లాడి ఉంటే ఈరోజు నీకు ఈ కథ చెప్పేవాడిని కాదు అని. నేను చిన్నవాడిని. ఆ మాట విని భయపడ్డాను. మరుసటి రోజు ఉదయం మా తాత చెప్పిన మర్రి చెట్టు చూడాలని ఒక్కడనే వెళ్ళాను. ఆ చెట్టు ఇప్పటికీ ఉంది. కానీ దాని కింద ఒక పాత రాతి పలక ఉంది. దానిపై కాలంలో చెరిగిపోయిన అక్షరాలతో ఒక పేరు కనిపించింది, లక్ష్మి అని. నేను ఆశ్చర్యపోయాను. పక్కనే ఉన్న ఒక పెద్ద ఆయన అడిగాను, ఇది ఎవరి సమాధి అని. ఆయన నన్ను ఒకసారి చూసి నవ్వలేదు, భయపడలేదు. కేవలం ఒక మాట మాత్రమే చెప్పాడు, బాబు అది సమాధి కాదు అని. నేను అడిగాను, అయితే ఏంటది అని. ఆ పెద్ద ఆయన నెమ్మదిగా అన్నాడు, ఆమె ఇప్పటికీ తిరిగి వచ్చే దారి, అందుకే ఆ రాయి ఇక్కడ పెట్టామని చెప్పాడు. ఆ రోజు నుంచి మా ఊరిలో ఎవరు నల్లచీర లక్ష్మి పేరు రాత్రిపూట ఎత్తరు. ఎందుకంటే పెద్దలు ఇప్పటికీ ఒక మాట చెప్తారు, ఆమె పేరు రాత్రి 3 సార్లు పలికితే వెనకాల లాంతరు వెలుగు కనిపిస్తుంది అని. ఈ కథ నిజమో కాదో నాకు తెలీదు. కానీ మా తాతయ్య ఈ కథ చెప్పిన తర్వాత నేను ఇప్పటికీ అమావాస్య రాత్రి ఒంటరిగా మర్రి చెట్టు దారిలో నడవలేదు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్. Hehehehe